హలో ఫ్రెండ్స్! 'అందాల రాక్షసి' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి గురించి అందరికీ సుపరిచితమే. ఆ సినిమా తర్వాత ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడం అయితే జరిగింది. లావణ్య త్రిపాఠి నాగబాబు కొడుకైన వరుణ్ తేజ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈమె మెగావారింటి కోడలు అయిన తర్వాత పూర్తిగా సినిమాలకైతే బ్రేక్ చెప్పేసిందని చెప్పవచ్చు. ఒక్క సినిమాలో కూడా పెళ్లైన తర్వాత అయితే నటించలేదు. అయితే దీనివల్ల కొన్ని రూమర్స్ అయితే నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వరుణ్ తేజ్ ముందే మాట తీసుకున్నాడు లావణ్య దగ్గర. సినిమాల్లో అయితే పెళ్లైన తర్వాత నటించకూడదు. అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో కూడా అలా అయితేనే ఒప్పుకుంటారు అనేసి ఒక కండిషన్ అయితే పెట్టాడు. దానికి లావణ్య త్రిపాఠి కూడా అంగీకరించింది అంటూ పెళ్ళైన కొత్తలో అయితే ఈ వార్తలు నెట్టింట్లో వైరల్‌గా మారాయన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా అయితే లావణ్య త్రిపాఠి అయితే ఒక గుడ్ న్యూస్‌ని అయితే మనందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ గుడ్ న్యూస్ విని వరుణ్ తేజ్ ఇంకా లావణ్య త్రిపాఠి అభిమానులైతే పండగ చేసుకుంటున్నారనే చెప్పవచ్చు. అయితే కొంతమంది లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ, బుల్లి వరుణ్ తేజ్ అయితే రాబోతున్నాడంటూ, మెగావారి ఇంట్లో సంబరాలే ఇంకా అన్నట్టు పుకార్లయితే పెట్టేశారు. కానీ నిజానికి వాళ్ళు షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే, లావణ్య త్రిపాఠి అయితే పెళ్లి తర్వాత 'సతీ లీలావతి' అనే మూవీలో అయితే నటించబోతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి మొన్న లావణ్య త్రిపాఠి బర్త్‌డే రోజు అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిహారిక కొనిదల కూడా ఆల్ ద బెస్ట్ మై డార్లింగ్ అంటూ కామెంట్ అయితే చేయడం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ పెట్టి తనపై వచ్చిన రూమర్స్ అన్నిటికీ లావణ్య త్రిపాఠి అయితే చెక్ పెట్టేసిందనే చెప్పవచ్చు. మరి చాలా రోజుల తర్వాత నటిస్తున్న మూవీ అయితే లావణ్య త్రిపాఠికి మళ్ళీ బ్రేక్ తీసుకురావాలనేసి మనం అందరం కోరుకుందాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.